బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చలో పార్లమెంట్ నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై అత్యవసర పిటిషన్ దాఖలు కాగా విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించిందన్న వార్తలను సిజిఐ సూర్యకాంత్ కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలపై అసలు పిటిషనే దాఖలు కాలేదన్నారు. గత 2 రోజులుగా మీడియా బాధితారాహిత్యంగా ప్రవర్తిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. అత్యవసర పిటిషన్ను సిజిఐ విచారణకు స్వీకరించలేదని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుందన్నారు. ఇవాళ కోర్టు విచారణ ప్రారంభమైన తర్వాత న్యాయవాదులు తమ కేసులను అత్యవసరంగా స్వీకరించాలని విజ్ఞప్తి చేసిన సందర్భంగా సిజిఐ ఈ వ్యాఖ్యలు చేశారు. సిజేపీ ఆందోళనలకు సంబంధించిన ఒక్క పిటిషన్ కూడా దాఖలు కాలేదని తెలిపారు. ఇక ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఎవరో ఒక లాయర్ మాత్రం విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. ఆ అభ్యర్థనను పిటిషన్ గా ఎలా స్వీకరిస్తామని సిజిఐ అన్నారు. అయితే ఈ నెల 20న సిజేపీ చేపట్టిన చలో పార్లమెంటు ఉధృతంగా మారిన నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టారని న్యాయవాది నదన మిశ్రా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఇక పోలీస్ దాడులకు సంబంధించి తన వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారన్నారు. వారి కోసమైనా అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని, అలాగే పిటిషనర్ కూడా సమయం వృధా చేసుకోవద్దని సిజేఐ హితవు పలికినట్లు వార్తలు వచ్చాయి. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించగా మాకు వీడియోలు చూసే సమయం లేదని సిజేఐ అన్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.